ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో. అండ్ ఎంవీసీ ప్యాటర్న్ గూడా మనం యూజ్ చేసేది వీటి కోసమే అనమాట. సో, అదేందంటే రెస్ట్‌ఫుల్ ఏపీఐ. అంటే సర్వర్ నుంచి డేటాని తీసుకొనొచ్చి మన అప్లికేషన్‌లో ఎలా చూపిస్తాం. ఎంవీసీ ప్యాటర్న్. ఆల్రెడీ మనం ఎంవీసీ ప్యాటర్న్ గురించి చెప్పుకుంటున్నాం గదా! సో, అందులో ఇది వన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ సారి నేను చెప్పిందేందో ఫార్మ్ వాలిడేషన్ చెప్పా ఎంవీసీ ప్యాటర్న్ యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు చెప్పబోయేది ఏందంటే డేటాని ఎలా ఫెడ్ చేసుకుంటాం సర్వర్ నుంచి తెచ్చుకొని అండ్ దాన్ని మనం ఎలా చూపిస్తాం. ఎయిదర్ బటన్ క్లిక్ చేసినప్పుడైనా లేకపోతే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే స్క్రీన్ ఓపెన్ అయితదో అప్పుడు ఆ డేటా ఎలా చూపించాలో సో, దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాననమాట. సో, దానికోసం నేను ఒక ఏపీఐని యూజ్ చేస్తున్నా. అది డమ్మీ ఏపీఐని ఎందుకు యూజ్ చేయాలని నేను డైరెక్ట్‌గా లైవ్ న్యూస్ ఏపీఐని యూజ్ చేస్తున్నాను అనమాట. సో, న్యూస్ ఏపీఐ డాట్ ఆర్గనైజేషన్‌లో సో, ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక కీ ఇస్తారనమాట. సో, ఆ ఏపీఐ కీని యూజ్ చేసుకొని మనం డేటాని గెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది నా ఏపీఐ కీ. నేను ఆల్రెడీ ఏపీఐ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఏపీఐ కీ ఇస్తారు. సో, మీరు జస్ట్ ఆ ఏపీఐ కీనిలో ఈ చివర్లో మీ కీ పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇది నా కీ ప్రెజెంట్ వచ్చేసి. మీ కీ పెట్టేసుకొని ఉంటే సరిపోయిద్దనమాట. సో, ఇది ఈవెన్ మీరు బ్రౌజర్‌లో గానీ, పోస్ట్ మ్యాన్‌లో గానీ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మీకు డేటా వస్తదనమాట. ఏందంటే ఈ డేటా అంతా జేసన్‌లో వస్తది. ఈ డేటాని ఇప్పుడు మనం మన అప్లికేషన్‌లో చూపించబోతున్నాం రిట్రీవ్ చేసుకొని. సో, ఆ ప్రాసెస్ అంతా ఎలానో చెప్తా. సో, దీన్ని ఫస్ట్ మనం మంచిగా వ్యూ చేయాలంటే మనకి ఇదొక వెబ్‌సైట్ ఉంటదనమాట. jsonviewer.stack.hu నేను ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు జస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఈ వెబ్‌సైట్‌లో పడేస్తే టెక్స్ట్‌లో పడేసిన తర్వాత వ్యూవర్‌లోకెళ్తే ఇక్కడ మనకి జేసన్ మొత్తాన్ని ఒక మంచి స్ట్రక్చర్‌లో చూపిస్తారనమాట. సో, ఇక్కడ మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇంకా జేసన్‌లో ఒక స్టేటస్ ఓకే. టోటల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్టికల్ అనే జేసన్ అరేలో ఇలా ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. సో, ఇలా వస్తున్నాయని మనకు తెలుసు. ఒక ఫార్మాట్‌లో జేసన్‌ని వ్యూ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, నేను యూజ్ చేసేది డమ్మీ. సో, మీరు మీ ఇష్టం వచ్చిన ఏపీఐని యూజ్ చేసుకోవచ్చు. మీ కంపెనీదైనా, మీరు పర్సనల్‌గా ఏదైనా క్రియేట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతున్నాను అనమాట. ఆర్టికల్స్ అనే జేసన్ అరేలో దాని కింద ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకి 19 చూపిస్తున్నాయి. సో, నేను ఈ 19ని తీసుకొనొచ్చి చూపిస్తా అనమాట. ఎలా పార్సింగ్ చేసుకుంటాం, ఎలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఫెచ్ చేసుకుంటాం వీటన్నిటి గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. సో, ఫస్ట్ ఇది యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ నుంచి మనకు డేటా వస్తది కాబట్టి ఈ యూఆర్ఎల్‌ని మనం యూజ్ చేసుకొని డేటా గెట్ చేసుకుంటాం. అండ్ దానికన్నా ముందు మనం డేటాని గెట్ చేసుకోవడానికి మనం ఫ్లటర్‌ది ఈ లైబ్రరీ వాడుతున్నాం అనమాట. ఈ ప్యాకేజ్ http 0.0.2 ఇది అఫీషియల్‌దనమాట. ఈ లైబ్రరీ దేనికంటే మనకి డేటాని ఫెచింగ్ చేసుకోవడానికి వాటన్నిటి కోసం మనం ఈ లైబ్రరీని యూజ్ చేస్తామనమాట. సో, దీన్ని తీసుకెళ్ళి నేను pubspec.ymlలో యాడ్ చేస్తాను. అంటే నా దాంట్లో యాడ్ చేసుకుంటున్నా. ఓకే. డన్. సో, ఇది యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆల్రెడీ ఈ కోడ్ అంతా నేను గిట్‌హబ్‌లో పెట్టా అనమాట. సో, మీరు గిట్‌హబ్‌లోకెళ్ళి చూసుకోండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే ఇక్కడ స్టార్ ఇయ్యండి. అండ్ నాకు ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటే సబ్స్క్రైబ్ బటన్ అదే కింద జాయిన్ బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ ఇయ్యండి ఫైనాన్షియల్‌గా ఇంకా ఎంకరేజ్ చేయడం అనుకోండి. అండ్ మీరు అలా చేయడం వల్ల నేను అప్‌కమింగ్ వీడియోస్ చాలా చేయగలుగుతాను అనమాట. జస్ట్ 29 రూపీస్. ఒక ఇరానీ చాయ్ అంతా. సో, నేను http లైబ్రరీ యాడ్ చేసేసా. ఈ వీడియో కొంచెం లెంతీ ఉన్నా గానీ చూడండి వర్త్ వాచింగ్ అనమాట ఎవ్రీ సెకండ్. సో, నేను ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటా అనమాట. సో, ఆల్రెడీ నేను రిపాజిటరీ ఫోల్డర్ క్రియేట్ చేశా. ఆల్రెడీ మీకు ఒకవేళ కొత్తగా ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ ఫోల్డర్ ఏవేం దానికోసం అని క్లియర్‌గా చెప్పా. సో, నేను ఇక్కడ రిపాజిటరీ ఫోల్డర్ కాడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో, అదేంటంటే న్యూస్ రెపో అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. న్యూస్ రెపో డాట్ అనమాట. సో, న్యూస్ రెపో డాట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఈ ఫైల్‌లో డైరెక్ట్‌గా క్లాస్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్‌గా ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా అనమాట. అదేంటంటే గెట్ న్యూస్ ఫ్రమ్ సర్వర్ అనే ఒక మెసేజ్ గెట్ న్యూస్ ఫ్రమ్ గెట్ న్యూస్ ఫ్రమ్ ఏపీఐ ఏదో ఒకటి ఏదో ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా అనమాట. సో, ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా కదా! సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఆ http ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేస్తాను అనమాట. ఇంపోర్ట్ http యాజ్ http అంది ఎందుకంటే httpలో చాలా ఉంటాయన్నమాట. సో, అందుకని నేను దాన్ని సెపరేట్‌గా అంటే షార్ట్ ఫామ్ కోసం అని ఇట్లా తీసుకున్నా.
ఏదైనా ఒక ఫోల్డర్ ఏదైనా ఒక ప్యాకేజ్కి మళ్ళీ రీనేమ్ చేసుకోవాలంటే ఈ యాస్ కీవర్డ్ యూజ్ చేసుకొని చేసుకుంటాను అనమాట. నేను ఆల్రెడీ డాట్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఏపీఐ కాల్ వచ్చేసి గెట్ మెథడ్ అనమాట, నాట్ పోస్ట్ అనమాట, గెట్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే హెచ్టిటిపి మనం గెట్ చేసుకోవాలి కదా నెట్వర్క్ నుంచి డేటాని. అప్పుడు నెట్వర్క్ నుంచి డేటాని గెట్ చేసుకోవడానికి, పోస్ట్ చేసుకోవడానికి, అక్రూడ్ ఆపరేషన్ చేయడం కోసం మనం ఈ హెచ్టిటిపి ప్యాకేజ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు http.get అనమాట. సో మనం చేసేది గెట్ కాబట్టి గెట్ మెథడ్ వాడతాం. ఒకవేళ పోస్ట్ కావాలంటే పోస్ట్ మెథడ్ వాడతాం. అప్డేట్ కావాలంటే అప్డేట్ మెథడ్ లేనట్టుంది. డిలీట్కి మెథడ్ ఉంది, అప్డేట్కి లేదు. అప్డేట్ అంటే మనం పోస్ట్లోనే ఇంకో ఫ్లాగ్ పంపించుకుంటే అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉంటే అప్డేట్ అయిపోతుంది, లేకపోతే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట పోస్ట్లోనే. ఇక్కడ మనం వాడేది ఏంటంటే గెట్ అనమాట. సో మనం డేటాని గెట్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా గెట్ మెథడ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ కంపెనీలో ఒకవేళ పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకుంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని నేను ఒక పోస్ట్ మెథడ్ దానికి కూడా ఎలా వాడాలో చెప్తా. సో ఇక్కడ ఈ గెట్ మెథడ్కి యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. సో నేనేమంటే డైరెక్ట్గా నా యూఆర్ఎల్ ఇచ్చేసుకుంటాను. సో నేను నా యూఆర్ఎల్ని డైరెక్ట్గా ఇచ్చి, ఒకవేళ మీకు హెడర్స్ కూడా దీంతో పాస్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి హెడర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ హెడర్స్ కాడ మీకు కావాల్సిన మ్యాప్ని పంపించుకుంటే సరిపోతుంది అనమాట. కొన్నిసార్లు అథెంటికేషన్ టోకెన్ అన్నిటిని మనం పంపాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఈ గెట్ సెకండ్ పారామీటర్లో హెడర్స్ కానీ ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే పంపాలనుకున్నారో హెడర్స్ని అవి పంపండి. ఈ కేసులో మనకి హెడర్స్ ఏం అవసరం లేదు. సో ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అయిద్దో మనకి డేటా వస్తుంది అనమాట. అండ్ ఈ మెథడ్ వచ్చేసి ఎసింక్రోనస్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఇది సర్వర్ని గెట్ చేయడానికి టైం పట్టింది కాబట్టి ఇక్కడ అవైట్ పెట్టాలి. అండ్ ఇక్కడ ఈ మెథడ్ని వచ్చేసి నేను ఎసింక్రోనస్ మెథడ్ లాగా కన్వర్ట్ చేసేసాను అనమాట ఈ కీవర్డ్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన డేటా మొత్తాన్ని నేను స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం నేను డేటా అనే ఒక ఆబ్జెక్ట్కి ఇక్కడ వచ్చిన డేటా మొత్తాన్ని అసైన్ చేసుకున్నాను అనమాట. అసైన్ చేసుకున్నాక ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు మనకి ఈ డేటా వచ్చింది కదా. సో ఈ డేటాలోంచి మనం ఓన్లీ బాడీ గెట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం నెట్వర్క్ రిక్వెస్ట్ చేస్తామో మనకి దాంతోపాటు హెడర్స్, బాడీ అంటూ మెటా డేటా చాలా వస్తాయి అనమాట. సో మన వాటిలో మనకి బాడీ కావాలి. బాడీ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చే డేటా మొత్తాన్ని బాడీ అంటారనమాట. సో ఇదే మీరు జేసన్లో కూడా వ్యూ చేయాలనుకుంటే వ్యూ చేయొచ్చు. పోస్ట్ మ్యాన్లో కూడా సేమ్ కలెక్షన్ని వ్యూ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే పోస్ట్ మ్యాన్లోకి వచ్చేసి ఎడబెట్టేసి సెండ్ అని కొడితే సో గెట్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ మనకి డేటా మొత్తం వచ్చేసింది చూసారా పోస్ట్ మ్యాన్లో కూడా. సో ఈ విధంగా అయినా గెట్ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ వాడేది కూడా దీనికోసమే అనమాట. మనకి ఇక్కడ ఏమేమి డేటా ఉంది, ఆధార్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ మనకు వచ్చేసి ఇది బాడీ అనమాట. సో మిగతా డేటా వస్తుంది, అవన్నీ మనకు అవసరం లేదు. ఈ హెడర్స్ ఇవన్నీ వస్తాయి, కుకీస్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు ఓన్లీ బాడీ డేటా కావాలన్నమాట. సో ఈ బాడీ డేటాని ఎలా గెట్ చేసుకుంటాం అంటే నేను ఇంకొకటి తీసుకుంటున్నా. దానికి ఏం పెట్టా అంటే జేసన్ డేటా అని పెట్టా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నాకు డేటా వచ్చింది కదా. సో ఈ డేటా అనేది మనకి ఒక ఫార్మాట్లో వస్తుంది అనమాట. సో మన దీన్ని ఇప్పుడు జేసన్ లెక్క డీకోడ్ చేయాలన్నమాట. సో దానికి మనకి జేసన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ జేసన్ అనేది మనకి బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. మనకి .sdkతో వస్తుంది, కన్వర్ట్లోంచి వస్తుంది అనమాట ఈ జేసన్ అనేది. ఇదేంటంటే మనకి జేసన్ని కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ డేటాలోంచి నేను ఏం చేసుకుంటున్నా అంటే బాడీని గెట్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పా కదా మనకి ఓన్లీ బాడీయే కావాలి, మెటా డేటా ఏం అవసరం లేదని. సో ఇప్పుడు నేను బాడీని గెట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ డేటా మొత్తం వచ్చిందనమాట. సో ఈ డేటా మొత్తం వచ్చింది కదా. ఇప్పుడు సో నేను వీటన్నిటిని నేను ఇప్పుడు నాకు ఇక్కడ వీటన్నిటిలో నాకు ఏం అవసరం లేదు. జస్ట్ నాకు టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ ఈ 3 ఉంటే సరిపోతుంది అనమాట. మిగతాదంతా ఏం అవసరం లేదు. సో నేను యూఆర్ఎల్ బదులు ఇది తీసుకుంటాను అనమాట. యూఆర్ఎల్ టు ఇమేజ్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ యూఆర్ఎల్. ఎందుకంటే యూఆర్ఎల్ మనకి అన్నిసార్లు యూఆర్ఎల్ రాదు. ఇది ఆర్టికల్ యూఆర్ఎల్ అనమాట. ఇదేమో ఇమేజ్ యూఆర్ఎల్, మనకి ఇమేజ్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక పోజో క్లాస్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో పోజో క్లాస్ ఏంటంటే న్యూస్ మోడల్ అనే ఒక పోజో క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఒక క్లాస్ న్యూస్ మోడల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నేను పారామీటర్స్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఏమేమి పారామీటర్స్ అంటే నాకు ఇందులో కావాల్సింది ఏంటంటే టైటిల్ ఒకటి కావాలి.
ఇది మీ డేటా టైప్ ఏది ఉంటే ఆ డేటా టైప్ ఇచ్చుకోండి. ఇక్కడ నాకు అన్ని స్ట్రింగ్సే ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్స్ ఇస్తున్నా. కొన్నిసార్లు మీకు నెంబర్స్ ఉంటే లాంగ్ ఉంటే మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. అండ్ ఈ 3 పారామీటర్స్ తీసుకున్నా. ఈ ఎంటైర్ జేసన్లోంచి ఇది ఒక ఆబ్జెక్ట్ కదా, ఇదే ఆబ్జెక్ట్ రిపీట్ అయితే మనం ఇదే ఆబ్జెక్ట్ మీద లిస్ట్ ఫామ్ చేసుకుంటాం. నేను జస్ట్ ఇక్కడ 3 తీసుకుంటున్నా. టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్ టు యూఆర్ఎల్. మిగతా డేటా నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తా, పోజో క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీనికి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంటాను అనమాట, నేమ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ నేను ఏం పెడతా, దిస్ డాట్ టైటిల్, దిస్ డాట్ డిస్క్రిప్షన్, దిస్ డాట్ యూఆర్ఎల్ ఇమేజ్. ఓకే, దాట్స్ ఇట్. నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీనికి ఒక ఫ్యాక్టరీ మోడల్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మనం డేటాని కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రమ్ జేసన్. సో ఇది ఎందుకంటే మనం ఎప్పుడైతే జేసన్ పంపిస్తామో ఇది ఆటోమేటిక్గా మన డేటాను మొత్తాన్ని పోజో క్లాస్కి మార్చడం కోసం అనమాట. ఈ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే క్లాస్ కన్స్ట్రక్టర్, క్లాస్కి ఆబ్జెక్ట్ చేయకుండా, ఒక్కొక్క క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఈ ఫ్యాక్టరీ మెథడ్ని వాడతాం అనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చేది మ్యాప్ అనమాట, మ్యాప్ను పంపిస్తాం. ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ మెథడ్ అయితే ఏపీఐని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు టైటిల్ వచ్చేసి మ్యాప్, నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, ఇంకోటి వచ్చేసి టైటిల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి డేటా వస్తుంది, ఇక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చిన్న మిస్టేక్ చేసినా కానీ మీ డేటా రాదు. ఇక్కడ ఏదైతే నేమ్స్ వాడారో ఖచ్చితంగా ఆ నేమ్స్ ఇక్కడ వాడాలి. ఇక్కడ మ్యాప్లో గెట్ చేసుకున్నట్టు ఇక్కడ ఈ నేమ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ మ్యాప్లోంచి గెట్ చేసుకునే నేమ్స్ మాత్రం షుడ్ బి మ్యాచ్ టు దిస్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్, అంత పర్టికులర్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం డేటాని మోడల్ని క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు వచ్చిన డేటాని ఈ పోజో లెక్క మార్చాలన్నమాట, ఈ పోజో లెక్క. సో అది ఎలా అంటే జేసన్ డేటా. సో జేసన్ డేటా అంటే ఏంటి, మనకి ఈ డేటా అంతా జేసన్ డేటా కదా. సో ఇక్కడ మనకి ఇందులో ఈ 2 అవసరం లేదు. ఈ 2 అవసరం లేక నేను డైరెక్ట్గా ఆర్టికల్స్ తీసుకున్నాను అనమాట. ఈ జేసన్ డేటాలో నాకు ఆర్టికల్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఆర్టికల్ అనే ఒక ఎరే కావాలి. సో అందుకని ఆర్టికల్స్ తీసుకున్నా. ఈ ఆర్టికల్ ఏందో ఒక లిస్ట్, ఇది ఒక లిస్ట్ అనమాట, జేసన్ ఎరే అనమాట. సో నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే యాజ్ లిస్ట్ లెక్క తీసుకుంటాను. నేను డేటా గెట్ చేసుకునేటప్పుడు యాజ్ లిస్ట్ లెక్క తీసుకున్నాను. ఒకవేళ మీకు ఒకటే ఉందంటే మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, యాజ్ లిస్ట్ లేకుండా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు జేసన్ ఎరే కాబట్టి నేను ఇలా తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఏంటంటే మ్యాప్ అనమాట, మ్యాప్ లెక్క తీసుకుంటాను. ఇదేంటంటే మ్యాప్ అంటే ఏంటంటే ఈ లిస్ట్ మొత్తాన్ని మీద మ్యాప్ లెక్క తిరిగిద్ది అనమాట. ఫస్ట్ సారి ఈ ఐటమ్ ఇస్తుంది, సెకండ్ టైము ఈ ఐటమ్ ఇస్తుంది, అలా విధంగా అనమాట. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ప్రతి ఐటమ్ వచ్చినప్పుడు నేను నా న్యూస్ మోడల్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాను. న్యూస్ మోడల్ ఫ్రమ్ జేసన్. అక్కడ నేను ఈ పాస్ చేసుకుంటాను అనమాట. జస్ట్ ఈ పాస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఏంటంటే కన్వర్ట్ చేసేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని లిస్ట్ లెక్క కన్వర్ట్ చేయాలి. టూ లిస్ట్ లెక్క కన్వర్ట్ చేసి దీన్ని రిటర్న్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా అయినా రిటర్న్ చేసుకోవచ్చు, లేకపోతే దేనికైనా అసైన్ చేసుకొని ఒక లిస్ట్కి అసైన్ చేసుకొని అయినా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. నో వరీస్. ఇది మాత్రం ఖచ్చితంగా మీ సర్వర్, మీ ఏపీఐ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు జేసన్ అరేలో లిస్ట్ లెక్క వస్తే ఇలా, లేకపోతే డైరెక్ట్గా ఇది తీసేసేసేయండి. ఇది తీసేసేసి డైరెక్ట్గా దీన్ని మొత్తాన్ని మీరు ఇక్కడ పాస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఒక సింగిల్గా వచ్చింది అనుకోండి, ఇలా కాకుండా డైరెక్ట్గా ఇలా పాస్ చేసుకుంటే లైక్ ఒక సింగిల్గా వచ్చి, ఒకవేళ మీకు డేటా సింగిల్గా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సింగిల్గా వస్తే న్యూస్ మోడల్ ఫ్రమ్ జేసన్. ఒకవేళ జేసన్లో మీరు ఆర్టికల్ అనేది సింగిల్ ఆర్టికల్ వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆర్టికల్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అనమాట. కానీ ఇక్కడ మనకు వచ్చేది ఎరే కాబట్టి నేను దాన్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి పెట్టుకుంటాను. సో మీకు అది కూడా తెలియాలన్నట్టు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి సక్సెస్ఫుల్గా డేటాని సక్సెస్ఫుల్గా గెట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చిన డేటాని ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఎలా అంటే నేను ఇప్పుడు ఒక కంట్రోలర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. దాని పేరు ఏం పెట్టారంటే న్యూస్ కంట్రోలర్ అని పెడుతున్నాను అనమాట. న్యూస్ కంట్రోలర్ డాట్. ఓకే, న్యూస్ కంట్రోలర్ పెట్టా. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. న్యూస్ కంట్రోలర్
ఓకే, న్యూస్ కంట్రోలర్ క్రియేట్ చేసా. ఇది ఎక్స్టెండ్ చేసి ఏం ఎక్స్టెండ్ చేస్తుంది అంటే కంట్రోలర్ ఎంవీసీని ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేనేం క్రియేట్ చేసుకున్నా అంటే ఇప్పుడు మన పోజో క్లాస్ ఉంది కదా, సో దానికి ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. న్యూస్ మోడల్ లిస్ట్ అని అక్కడ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఎన్ షుడ్ బి న్యూస్ మోడల్ లిస్ట్ అని ఒకటి క్రియేట్ చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెథడ్ క్రియేట్ చేస్తాను అనమాట. గెట్ టుడే న్యూస్, ఏదో ఒక మెథడ్, ఏదో ఒక నేమ్ పెట్టి ఒక నేమ్ క్రియేట్ చేసుకొని గెట్ టుడే న్యూస్. సో గెట్ టుడే న్యూస్ అన్న కాడ అండ్ ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం. ఇక్కడ మన ఈ డేటా రిటర్న్ అవుతుంది కదా, సో ఈ డేటా రిటర్న్ అయ్యేదానికి ఇక్కడ మనం ఫ్యూచర్ క్రియేట్ చేయాలి. ఫ్యూచర్ మన రిటర్న్ చేసేది ఏంటి, లిస్ట్ కదా, లిస్ట్ న్యూస్ మోడల్ అనమాట. ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ డేటా రిటర్న్ చేస్తుంది కదా ఆ డేటా. ఇక్కడ నేను ఇది అసింక్ మెథడ్ కదా. అండ్ ఇప్పుడు న్యూస్ మోడల్ లిస్ట్ ఈక్వల్ టు అవైట్ అంటే మనకి ఫ్యూచర్లో వస్తుంది కదా. సో ఈ మెథడ్ నేమ్ ఏంది, గెట్ న్యూస్ ఫ్రమ్ ఏపీఐ. సో ఈ మెథడ్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి ఇది ఎప్పుడైతే కాల్ అయిద్దో ఇక్కడ ఈ డేటా మొత్తం వచ్చేసి ఇక్కడ అసైన్ అయిపోతుంది అనమాట, అవైట్ అయ్యి. ఏంటంటే ఒకసారి నేను డేటా సెట్ చేయగానే సెట్ స్టేట్ మెథడ్ కాల్ చేస్తాను. ఎందుకంటే నా స్టేట్ని అప్గ్రేడ్ చేయాలి కాబట్టి నేను సెట్ స్టేట్ మెథడ్ని కాల్ చేసుకుంటాను. ఈ సెట్ స్టేట్ మెథడ్ ఏం చెప్పిందంటే మనకి జస్ట్ డేటా వచ్చిందిరా బాబు అని చెప్పడానికి కోసం సెట్ స్టేట్ మెథడ్ అనమాట. సో జస్ట్ నేను సెట్ స్టేట్ మెథడ్ కాల్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ కంట్రోలర్ని తీసుకెళ్ళి మన వ్యూలో ఇంటిగ్రేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ వ్యూస్లో న్యూస్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేశాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు న్యూస్ కంట్రోలర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. న్యూస్ కంట్రోలర్ ఈక్వల్ టు న్యూస్ కంట్రోలర్. సో న్యూస్ కంట్రోలర్ ఈక్వల్ టు న్యూస్ కంట్రోలర్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఈ క్లాస్కి నేను ఒక పేరెంట్ క్లాస్కి మన కంట్రోలర్ని పాస్ చేయాలన్నమాట. ఈ న్యూస్ కంట్రోలర్ని పాస్ చేయాలి. సో న్యూస్ కంట్రోలర్ నేను ఆల్రెడీ దీన్ని లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ చెప్పాను ఎందుకు ఇట్లా చేయాలని. మనం దీన్ని బైండ్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం, ఈ స్క్రీన్ మొత్తం ఈ కంట్రోలర్ కిందకి వెళ్ళడానికి అనమాట. అందుకే ఈ పేరెంట్ క్లాస్లో మనం దీన్ని పాస్ చేస్తాము. వన్స్ ఇది డన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే డేటాను గెట్ చేసుకోవాలి కదా. ఇనిట్ స్టేట్ మెథడ్లో నేను ఏం చేస్తాను అంటే న్యూస్ కంట్రోలర్ డాట్ గెట్ టుడే న్యూస్ అని ఈ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మెథడ్ని కాల్ చేసుకున్నప్పుడు మన డేటా ఫెచ్ అవుతుంది. ఒకసారి ఫెచ్ అయిన తర్వాత స్టేట్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా వ్యూ బిల్డ్ చేయాలండి. నేను అందులోకి యాప్ రన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ తెచ్చుకునే డేటా మొత్తాన్ని చూపించాలన్నమాట. సో దానికోసం ఏంటంటే నేను ఒక బాడీ క్రియేట్ చేస్తాను. సో ఈ బాడీ క్రియేట్ చేసేటప్పుడు నేను ఒక కండిషన్ చెక్ చేసుకుంటాను అనమాట. ఏంటంటే న్యూస్ కంట్రోలర్ డాట్ లెంత్ న్యూస్ మోడల్ లిస్ట్ కదా. ఇక్కడ మనకి వచ్చేది న్యూస్ మోడల్ లిస్ట్ కదా. సో ఈ న్యూస్ మోడల్ లిస్ట్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, అంటే మన డేటా ఉందన్నమాట. సో డేటా ఉందంటే ఏంటంటే నేను లిస్ట్ వ్యూ బిల్డ్ చేస్తాను అన్నమాట. లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఒకవేళ లేదు అంటే మన డేటా ఇంకా రాలేదు, అప్పుడు నేనేం చేస్తాను అంటే సర్కిల్ ప్రోగ్రెస్ బార్ని చూపిస్తాను అనమాట. సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్ అనమాట. నేనేం చేస్తాను అంటే డేటా ఆల్రెడీ వస్తే లిస్ట్ బిల్డ్ చేస్తున్నా, లేకపోతే సర్కిల్ బార్ చూపిస్తాను అనమాట. సో నేను లిస్ట్ బిల్డర్ ఎలా అంటే లిస్ట్ బిల్డర్ తెలుసు కదా మనకి ఎలా చేస్తామో. ఇండెక్స్ తీసుకుంటాం, అండ్ ఇక్కడ ఈ లిస్ట్ వ్యూ కౌంట్ ఏమో
మనం ఇక్కడ దీని న్యూస్ కౌంట్ ఇచ్చేస్తాం అనమాట. మనకి ఎంతైతే వస్తుందో ఆ కౌంట్ ఇచ్చేస్తాం. ఇది బేసిక్ ఏ. సో మనం పర్టికులర్గా ఏం చెప్పక్కర్లేదు. అండ్ మన ఈ లిస్ట్లో మనం రిటర్న్ చేసేది ఏంటి అంటే లిస్ట్. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేస్తామంటే లిస్ట్ ఒక కార్డు పెడతాం. ఒక కార్డు పెట్టి దానికి చైల్డ్లో లిస్ట్ టైల్ తీసుకుంటాం. దాంట్లో లిస్ట్ టైటిల్లో మన ఇమేజ్ పెట్టుకుంటాం అనమాట. మనకి నెట్వర్క్ నుంచి ఇమేజ్ వస్తుంది కదా, సో నెట్వర్క్ డాట్ ఇమేజ్ని పెట్టుకుంటాం అనమాట. సో ఈ డేటా మొత్తాన్ని మనం లిస్ట్ నుంచి ఫెచ్ చేసుకుంటాం. సో ఇండెక్స్ డాట్ ఇమేజ్ అనమాట. సో నెక్స్ట్ సబ్ టైటిల్ వచ్చేసి నేను టెక్స్ట్ని సబ్ టైటిల్ లెక్క పెడతాను. సో మొత్తం ఇదే కాపీ చేసుకొని జస్ట్ టైటిల్ మార్చుకుంటాను. ఇక్కడ నేమ్ మార్చుకుంటాను టైటిల్ అని పెట్టి. సో ఈ విధంగా మనం డేటా గెట్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒకసారి యాప్ని రీలోడ్ చేస్తే చూద్దాం ఏమొస్తుందో. డీబగ్ పెట్టుకుని ఉందో, ఏమైనా ఎర్రర్ వస్తే మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. ఓహ్ సూపర్, ఎర్రర్ రాకుండా మనకు డైరెక్ట్గా డేటానే వచ్చేసింది. ఇమేజ్ దొబ్బింది. ఇమేజ్కి మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేసాం కాబట్టి ఇలా అనమాట. ఇది ఇలా కాకుండా మనకి నెట్వర్క్ క్యాచ్ లైబ్రరీస్ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ బాగా వర్క్ అవుతుంది, నేను దాన్ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు డెమో పర్పస్ కోసమని ఇది చెప్తున్నా. సో దాన్ని యూజ్ చేయండి. వస్తుంది ఇమేజ్ రావట్లేదు. సో మన కింద అయితే టైటిల్ అయితే వచ్చింది, ఇమేజ్ రావట్లేదు. ఇమేజ్ రావట్లేదంటే ఇష్యూ వస్తుంది. ఈ విధంగా మనం డేటాని గెట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఎందుకు రావట్లేదో నేను చూస్తా. అండ్ ఒకవేళ మీకు ఇలా కాకుండా డైరెక్ట్గా ఎప్పుడైతే ఈ క్లాస్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా కాల్ అయిపోవాలనుకుంటారో అప్పుడు ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేయకుండా డైరెక్ట్గా కంట్రోలర్లోకి వెళ్ళి ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తారు కదా, సో అక్కడ మీరు డైరెక్ట్గా ఈ క్లాస్ కన్స్ట్రక్టర్లో గెట్ టుడే డేటా ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే ఈ క్లాస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా అలా డేటాని ఫెడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మీకు ఎర్రర్ వచ్చినప్పుడు చూపించాలి అనుకుంటే ఒకసారి రీలోడ్ చేసి రీస్టార్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు చూపించాలి అనుకుంటే జస్ట్ దీన్ని మొత్తాన్ని ట్రై బ్లాక్లో పెట్టండి. ట్రై బ్లాక్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసి క్యాచ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఎర్రర్ వస్తే ఎలా అంటే మనకి ఆల్రెడీ అది ఉంటుంది కదా, గ్లోబల్ కీ క్రియేట్ చేసుకుంటాం కదా, గ్లోబల్ కీ ఈ గ్లోబల్ కీతో యూజ్ చేసుకొని చూపించుకోవచ్చు అనమాట. స్కాఫోల్డ్ స్టేట్. సో ఈ గ్లోబల్ కీ డాట్ కరెంట్ స్టేట్ డాట్ షో స్నాక్ బార్ ఏదైనా మీకు ఎర్రర్ కావాలనుకుంటే ఇట్లా చూపించుకోవచ్చు అనమాట. ఫెయిల్ డ్యూ టు మనకి ఒకవేళ మీ నెట్వర్క్ ఏదైనా గెట్ చేసుకునేటప్పుడు ఎర్రర్ వస్తే దాన్ని ఈ విధంగా చూపించుకోవచ్చు అనమాట. ఇలా ట్రై క్యాచ్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి డేటాని గెట్ చేసుకునేటప్పుడు ఆ ఎర్రర్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట క్లియర్గా. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందని ఇక్కడ మనకి ప్రోగ్రెస్ బార్ లోడ్ అవుతుంది, అంటే మన డేటా ఫెచ్ అవుతుంది అనమాట. సో వన్స్ ఫెచ్ అయిపోగానే మన స్టేట్ అప్డేట్ అయింది కదా, మన స్టేట్ అప్డేట్ కాగానే మనకి డేటా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు దీన్ని సెంటర్లోకి పెట్టాలి అనుకుంటే దీన్ని జస్ట్ స్క్రాప్ చేస్తే సరిపోతుంది అనమాట. స్క్రాప్ విత్ సెంటర్.
సెంటర్తో చేయడం వల్ల మీకు డైరెక్ట్గా సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సారీ, ఇప్పుడు వచ్చింది ఇమేజ్, ఇందాక రాలేదు. సో సమ్ ఇష్యూ వల్ల ఇక్కడ చూస్తేనే మనకి డేటా అంతా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని డిఫరెంట్ వేస్లో ఫెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యూచర్లో ఫెచ్ చేసుకున్నా కదా, ఇలా కాకుండా స్ట్రీమ్ లెక్క కూడా ఫెచ్ చేసుకోవచ్చు. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో కొంచెం లెంతీ అయి ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ అనమాట. అర్థమైంది కదా. డేటాని రెపోలో ఫెచ్ చేసుకుంటాం, కంట్రోలర్లో కంట్రోల్ చేసుకుంటాం, యూఐలో చూపించుకుంటాం, మోడల్లో పార్స్ చేసుకుంటాం. ఈ 3 క్లాసులు హార్ట్ అనమాట. ఈ కోడ్ అంతా నేను ఇప్పుడు గిట్హబ్లోకి పుష్ చేస్తా. ఇక్కడ ఉంటుంది ఈ కోడ్ అంతా, చెక్ చేసుకోండి. ఏపీఐ కీ అయితే పెట్టను, ఇది మీరు క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోండి అనమాట. ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.